'కల్కి పార్ట్ 2లో దీపిక పడుకొనైతే తీసేశారు. రీజన్ ఏంటిది? 'పెద్ది' మూవీ ఫస్ట్ సింగిల్ అయితే ఎప్పుడు రాబోతుంది? 'ఓజీ' మూవీ టికెట్ హైట్స్ అయితే వచ్చేసాయి తెలంగాణలో అయితే. ఇవి కాకుండా ఇంకా చాలా అంటే చాలా మూవీ అప్డేట్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మూవీ అప్డేట్ విషయానికొస్తే 'మార్కో' మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఏందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'లార్డ్ మార్కో' అంటే ఇప్పుడు పార్ట్ 2 మూవీ అయితే రాబోతుంది. జస్ట్ వర్కింగ్ టైటిల్ మాత్రమే. కానీ మాకు 'మార్కో' మూవీలో హీరో చేయట్లేదనమాట. పార్ట్ 2 అనేది వేరే హీరో అనమాట. మరి ఏ హీరో వస్తున్నారో మరి ఎదురు చూడాలి. పార్ట్ 2 అయితే రాబోతుంది. అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ అయితే వచ్చేసింది. ఇంకా షూటింగ్ అనేది ఇంకా స్టార్ట్ అయితే కాలేదనమాట. తొందరనే షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అలాగే పాన్ లెవెల్‌కి అయితే రిలీజ్ చేద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. చూద్దాం మరి ఎలా ఉంటుందో మూవీ అనేది. ఎంతమంది వెయిట్ చేస్తారు ఈ మూవీ కోసం? కిందైతే కామెంట్ చేయండి. లింక్స్. ధనుష్ గారి 'ఇడ్లీ కడాయి' మూవీ మన డైరెక్టర్ కూడా ధనుష్ గారు అనమాట. ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. నాకైతే డీసెంట్ అయితే అనిపించింది ట్రైలర్. అలాగే మాకు అక్టోబర్ 1న అయితే వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. చూద్దాం మరి ఎలా ఉంటుందో. మీరు ట్రైలర్ చూసారా లేదా? మీకెలా అనిపించింది? కిందైతే కామెంట్ చేయండి. లింక్స్. నాకైతే డీసెంట్ అయితే అనిపించింది ట్రైలర్ అయితే. సుధీర్ బాబు గారి 'జటాధార' రిలీజ్ డేట్ అయితే వచ్చేసిందనమాట. నవంబర్ 7న వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. అది కూడా పాన్ లెవెల్ అనమాట. మరి ఈ మూవీ తోటైనా మంచి కమ్‌బ్యాక్ ఇస్తారో లేదో చూడాలి. మరి మీరు వెయిట్ చేస్తున్నారు, వెయిట్ చేయట్లేదా ఈ మూవీ కోసం? కిందైతే కామెంట్ చేయండి. లింక్స్. సుధీర్ బాబు గారిది 'కాంతార చాప్టర్ 1' మనకైతే రేపైతే 12:06 PM అయితే ట్రైలర్ అయితే రాబోతుంది. అలాగే మన ప్రభాస్ గారైతే లాంచ్ అయితే చేయబోతున్నారనమాట ఈ ట్రైలర్ అనేది. చూద్దాం మరి ఎలా ఉంటుందో. అక్టోబర్ 2న అయితే పాన్ లెవెల్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. మరి చూద్దాం ఎలా ఉంటుందో. ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు, వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి. లింక్స్. 'కాంతార చాప్టర్ 1' మూవీ కోసం వెంకటేష్ గారును అలాగే మన 'తీకం' గారి కాంబో అయితే ఫిక్స్ అయిపోయింది. అందరికీ తెలిసిందే. హీరోయిన్‌గా వచ్చేసి మనకు శ్రీనిధి శెట్టి గారైతే కన్ఫర్మ్ అయితే అయిపోయిందనమాట. ఫిక్స్ అయితే అయిపోయింది. చూద్దాం మరి ఎలా ఉంటుందో ఆమె రోల్ అనేది ఈ మూవీలో అయితే. రామ్ చరణ్ గారి మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్, అప్‌కమింగ్ ఫిల్మ్ 'పెద్ది' మూవీ నుంచెల్లి ఫస్ట్ సింగిల్ అయితే రాబోతుంది. అది కూడా మనకైతే దసరా రోజు అనమాట. అక్టోబర్ 2 రోజున అయితే రిలీజ్ చేద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ సాంగ్ అనేది అదిరిపోయిందనేసి బయట టాక్ అయితే వచ్చిందనమాట. చూద్దాం మరి ఎలా ఉంటుందో సాంగ్ అనేది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ సింగిల్ కోసం? కిందైతే కామెంట్ చేయండి. లింక్స్. రాఘవ లారెన్స్ గారి 'కాంచరా 4' మూవీలో మనకు పూజెట్టి గారు అయితే ఉన్నారు. అందరికీ తెలిసిందే. పూజెట్టి గారు అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఎప్పుడో మనకైతే షూటింగ్ కూడా స్టార్ట్ అయితే చేసేసారు. ఇప్పుడు మాకు 'రష్మిక' గారు కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయిందనమాట. ఈసారి అయితే చాలా చాలా పెద్దగా అయితే ప్లాన్ చేద్దామనేసి మన డైరెక్టర్ రాఘవ లారెన్స్ గారు అయితే ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. 'కాంచరా 4' మూవీ. చూద్దాం మరి ఎలా ఉంటుందో 'కాంచనా 4' మూవీ అయితే. చిరంజీవి గారి అప్‌కమింగ్ ఫిల్మ్ 'మనశంకర వరప్రసాద్' గారు మూవీ ఫస్ట్ సింగిల్ అయితే రాబోతుంది. దసరా కన్నా లేకపోతే దీపావళి కన్నా రిలీజ్ చేద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. ఎందుకురా అంటే దసరా రోజైతే 'పెద్ది' మూవీ నుంచెల్లి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు కాబట్టి దీపావళి కన్నా రిలీజ్ చేద్దామనేసి మూవీ టీమ్ వాళ్ళైతే ప్లాన్ అయితే చేస్తున్నారనమాట. 'మనశంకర వరప్రసాద్' గారి ఫస్ట్ సింగిల్. చూద్దాం మరి దీపావళికి వస్తారా? లేకపోతే దసరా రోజు వస్తారో చూద్దాం. 'ఓజీ' మూవీ తెలంగాణ టికెట్ హైట్స్ గురించి మాట్లాడుకుంటే మనకు ప్రీమియర్స్ కూడా అయితే ఉండబోతున్నాయన్నమాట 9 PMకి. అది కూడా మనకైతే రూ. 800 అయితే ఉండబోతున్నాయి 9 PMకి అయితే. ఇక మనకు సింగిల్ స్క్రీన్ అలాగే మల్టీప్లెక్స్ విషయానికి వస్తే 10 డేస్ దాకా సింగిల్ స్క్రీన్‌లో అయితే మనకు రూ. 100 దాకా అయితే ఉండబోతున్నాయి. మల్టీప్లెక్స్ విషయానికి వస్తే రూ. 150 అయితే ఉండబోతుందన్నమాట. ఓన్లీ 10 డేస్ దాకా మాత్రమే. సండే రోజు అంటే ఇవాళ మనకు 10:08 AMకి అయితే రిలీజ్ అయితే చేయాలి ట్రైలర్. కానీ డిలే అయితే చేసేసి మనకి ఈవినింగ్ రోజైతే రిలీజ్ అయితే చేయబోతున్నారు. చూద్దాం మరి ఎలా ఉంటుందో ట్రైలర్ అనేది. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? కిందైతే కామెంట్ చేయండి. లింక్స్. రామ్ గారి అప్‌కమింగ్ ఫిల్మ్ 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ నుంచెల్లి షూటింగ్ అయితే హైదరాబాద్‌లో అయితే జరుగుతుందన్నమాట. అది కూడా సాంగ్ షూటింగ్ అండ్ డాన్స్ కొరియోగ్రఫీ వచ్చేసి మనకు శేఖర్ మాస్టర్ గారు అనమాట. అండ్ మూవీ వచ్చేసి మాకు నవంబర్ 28న వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది. మరి చూద్దాం మరి ఈ మూవీ తోటైనా మంచి కమ్‌బ్యాక్ ఇస్తారో చూడాలి రామ్ గారైతే. మరి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు, వెయిట్ చేయట్లేదా? కిందైతే కామెంట్ చేయండి. నేనైతే వెయిట్ చేస్తున్నా మూవీ కోసం అయితే. ఇక ఫైనల్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే 'కల్కి పార్ట్ 2లో దీపికని అయితే ఎందుకు తీసేశారు? రీజన్ ఏంటిదిరా అంటే మనకు ఎక్కువ రెమ్యునరేషన్ అయితే కావాలన్నారు. అలాగే బాక్స్ ఆఫీస్‌లో ప్రాఫిట్ అయితే వస్తది కదా! దాంట్లో ఇంకా షేర్ కావాలనేసి అడిగారనమాట. అలాగే మనకు జస్ట్ 5 అవర్స్ మాత్రమే పనిచేశారని చెప్పేశారనమాట. జస్ట్ 5 అవర్స్ మాత్రమే వర్కింగ్ అనేది చేస్తారని చెప్పేస్తే అందుకే తీసేసి మింగారనమాట మన దీపిక గారినైతే. అందుకే అదే రీజన్ అనమాట. అందుకే మనకైతే తీసేశారు 'కల్కి పార్ట్ 2' మూవీ నుంచెల్లి. చూద్దాం మరి 'కల్కి పార్ట్ 2' మూవీలో దీపిక పడుకొనే రోల్ అయితే ఏ హీరోయిన్ వస్తదో చూద్దాం మరి.
మరి మీరు ఏం హీరోయిన్ అనుకుంటారో కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? ఇది డార్లింగ్స్ మరి వీకెండ్ అప్డేట్స్ అన్నమాట. ఎలా అనిపించినాయి అప్డేట్స్ అయితే? అలాగే మీకు ఏ అప్డేట్ నచ్చిందో కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో గనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.